సభల సందర్భంగా నంద్యాలలో జీపు జాతను మాజీ ఎమ్మెల్యే గఫూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ ఛార్జీలపై మండిపడ్డారు. ట్రూ ఆఫ్ ఛార్జీలను, ఇంధన సర్దుబాటు ఛార్జీలను, స్మార్ట్ మీటర్లను, సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కాకముందే రాష్ట్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే కొందరు కూటమి నాయకులు పదవి వ్యామోహంతో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవులు కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం జగన్ అధికార తాపత్రయంతోనే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శవంతో సంతకాలు సేకరించి పదవి వ్యామోహంతో రాజకీయం చేపట్టి చిత్తుగా ప్రజలు ఓడించారని ఆగ్రహించారు. కూటమి నాయకులు ప్రజా సమస్యలను తీర్చి ప్రజల మోపు పొందాలే తప్ప పదవుల కోసం ఆరాటపడితే మీకు కూడా మాజీ సీఎం జగన్ కు పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు. మాకేం బాధ కాదు. ₹99 యూనిట్ కరెంటు గుజరాత్ లో అమ్ముతూ సెక్కి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ₹2.49 అమ్ముతున్నారంటే ఈ 50 పైసలు ఎవడు కడతాడు? వీళ్ళ నాయన కట్టాడు కదా, వీళ్ళ ఆస్తులను లాగరు కదా, కట్టేది ప్రజలు కట్టాలా. ఇప్పుడు 2 మాసాలుగా ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచినారు. ఏమిటి ట్రూ ఆఫ్ ఛార్జీలో అంటే మేము మొదట అనుకున్న రేటుకు బొగ్గు దొరకలేదు, మొదట అనుకున్న రేటుకు కరెంటు ఉత్పత్తి కాలేదు, ఎక్కువ ఖర్చు పెట్టినాము. ఆ ఎక్కువ ఖర్చు పెట్టేది వినియోగదారులు చెల్లించాలి కాబట్టి ప్రతి ఇంటికి 200, 300, 500, 1000 రూపాయల దాకా కరెంట్ ఛార్జ్ పెంచింది. ఈ అదానీ ఒప్పందం కనుక అమలు జరిగితే న్యాయంగా చెల్లించాలి, దానికంటే మనం ఇంకా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఆ రకంగా ప్రజల జోబులు కత్తరించి అదానికి అప్పచెప్పే దుర్మార్గమైన ఒప్పందమే సెక్కి ఒప్పందం. ఇది రద్దు చేయంటున్నాం మేము. ఒక్కసారి సోలార్ ఎనర్జీ గురించి తెచ్చుకుంటే మనం ఇప్పుడు శకునాల గ్రామం దగ్గర ఉన్నది 100 ఎకరాల్లో పిన్నాపురం దగ్గర పెట్టారు, అక్కడ శకునాల గ్రామం దగ్గర పెట్టారు. ఏమిటి, ఒక్కసారి కనుక ప్లేట్లు పెట్టేస్తే దాని మీద దుమ్ముదుడు ఉన్నది తప్ప ఇంకేమి దాంట్లో ఉత్పత్తి ఖర్చు ఉండదు. సూర్యుడిని రప్పించాల్సిన పనిలే, సూర్యుడు తన డ్యూటీ తను చేస్తాడు. రోజు సూర్యుడు వస్తుంటాడు, ఎండ తగులుతూ ఉంటది. రాయలసీమలో ఎందుకు పెడుతున్నారు? రాయలసీమలో ఎండ ఎక్కువ ఉంది. రాయలసీమలో ఎండ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఖర్చుతో కరెంట్ తయారు చేయొచ్చు. తక్కువ ఖర్చుతో కరెంట్ వస్తే దాన్ని ₹2.50, ₹2.49 మనకిస్తారు. మనకిస్తారంటే డిస్కౌంట్లకు ఇస్తారు. మళ్ళా వాళ్ళు దాని మీద వాళ్ళ ఖర్చులు లెక్కేస్తారు. అంతా తడిసిపో